హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ సాగర్ వ్లాగ్స్. అయితే ఈరోజు మా ఆయన బర్త్డే అన్నమాట, మీకు ఆల్రెడీ తెలుసు. సో సాగర్ అయితే స్నానం చేస్తుండు, కొంచెం లేట్ అయింది ఎందుకంటే మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్లో వీడియో ఎడిటింగ్ చేసిండనమాట, అందుకే లేట్ అయింది బర్త్డే వీడియో. అండ్ నేను మా అత్తమ్మ అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి దేవునికి అయితే సేమియా నైవేద్యంగా పెట్టినాం, పూజ కంప్లీట్ చేసినాం అన్నమాట. అండ్ ఇప్పుడు సాగర్ రెడీ అయినాక సాగర్ ఫేవరెట్ టెంపుల్కి వెళ్తాం. ఫేవరెట్ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఫేవరెట్ అని ఎందుకు అంటున్నా అంటే, సాగర్ చిన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మా అత్తమ్మ సాయిబాబా దేవునికి చక్కెర దార పోస్తా 101 కొబ్బరికాయలు కొడతా అని మొక్కిందంట. నా కొడుకుకు మంచిగా అయ్యేటట్టు చూడు తండ్రి అని మొక్కిందంట. ఆ దేవుని దయ వల్ల సాగర్ బ్రతికిండనమాట. సో అందుకే మేము సాయిబాబా టెంపుల్కి పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అని. తప్పకుండా దొరుకుతుందండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం, గురుగారు శివరామరాజు గారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 88977644. మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు. మీరు ఫారెన్ వెళ్దాం అనుకున్న వెళ్ళకుండా అయిపోవడం కానీ, అలాగే వీసా లేట్ రావడం కానీ, రాకుండా ఉండడం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ సమస్యలు ఇట్లుంటే గురువుగారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలను చెప్పండి, పరిష్కారం తెలుసుకోండి. ఇక ఫైనల్ అయితే నేను రెడీ అయిపోయినా. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా అంటే చాలా విషెస్ వస్తున్నాయి అన్నమాట, నాకు బర్త్డే విషెస్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇదైతే నా ఫైనల్ డ్రెస్ అన్నమాట. ఇది జాను సెలెక్షన్. వైట్ అండ్ బ్లాక్ వేసుకో, వైట్ మీద నుంచి కొంచెం శాంతంగా ఉంటుంది కాబట్టి వైట్ వేసుకోవాలని అన్నది. తన కోరిక మేరకనే వేసుకున్నాం. అయితే బర్త్డే మంచిగా గ్రాండ్గా జరుపుకుంటామని అనుకున్నా ఎన్ని రోజుల నుంచో. బట్ ఏంటంటే నేనున్న పైసలు, దాచుకున్న పైసలన్నీ మా పాప ఆపరేషన్కే పోయినాయి. ఏంది ఆపరేషన్ అంటుండు, ఏం ఆపరేషన్ మాకు చెప్పలేదని అనుకుంటారా? ఇక ఆ వీడియో కూడా నెక్స్ట్ దాంట్లో చెప్తా, చూడురి. ఓకేనా? ఇప్పుడైతే మేము గుడికి పోతున్నాం. గుడికి అయినాక అది కూడా తీస్తాం. ఓకేనా? మంచిగా మొక్కుతా. సో మీరు అనుకుంటున్నట్టున్నారుగా మీ అమ్మను ఉన్నది, మీ డాడీ లేడని. మా డాడీ అనుకోకుండా పంచాయతీకి అయితే పోయిండు. ఇక అప్పటి వరకు అత్త అన్నాడు. ఇక ఫస్ట్ అయితే మా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటా, మా నాన్న వచ్చినాక మా నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటా. నేను తీస్తా మరి. ఇగో అయితే జాను కూడా మొక్కుతాను అనుకున్నది కానీ మాకు వీడియో తీస్తానికి ఎవ్వరు లేరు. జాను తీస్తుందన్నమాట. గాడ్ బ్లెస్ యూ. సో అయితే ప్రతి బర్త్డేకి తల్లిదండ్రులు గిఫ్ట్ ఇస్తారుగా మాకు. సో అయితే ఈరోజు నేను మా అమ్మకి ఏమైనా కోరిక ఉందానికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలా అంటే, ఇక మీ మిడిల్ క్లాస్ కాబట్టి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కానీ ఆ పెద్ద పెద్ద కోరికలు తీర్చలేం కాబట్టి ఏదో ఒక చిన్న కోరిక అయితే మా అమ్మ నాతో చెప్పింది. ఇక ఆ కోరిక అయితే నేను తర్వాత చెప్తా. ఆ కోరిక అయితే మా అమ్మకి ఇలా తీరుస్తాను అనమాట, చిన్నదే. ఏదైతే కోరిక తీరుస్తున్న సంతోషం అయితే మాకున్నది, ఆ కోరిక ఏందో తర్వాత చెప్తా. ఇప్పుడైతే మనం టెంపుల్ పోదాం. ఓకేనా? రెడీ అయ్యా. ఇక సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇదే సంవత్సరం పోయిన సంవత్సరం ఇదే టైంకి జాను నేను వచ్చినాం. ఈ సంవత్సరం ఇదే టైంకి జాను నేను మా పాపతోటి వచ్చినాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమో ఇక సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక శివాజీ వాళ్ళైతే ఇక ముందే వచ్చిర్రు, వానికేమో పని ఉందట, వాడు పోతానని. ప్రెగ్నెంట్ కదా, రావద్దు కాబట్టి సో రాలేడు. మేమైతే వచ్చేసినాం. ఇక శివాజీ అయితే ముందే వేయండు, ఇక వాడిని కూడా కలుద్దాం. ఓకేనా?
కృష్ణుడు నా దగ్గరికి వచ్చింది. కృష్ణయ్య నా దగ్గరికి వచ్చింది. శివయ్య హాయ్ శివాజీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సేఫ్టీ అన్నారా? చిల్లర తెచ్చినా ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే పోయినాము. ఇక ఇప్పుడైతే మా అమ్మ కోరిక ఉందని చెప్పినా కదా. మా అమ్మ కోరిక ఏంటంటే చాలా రోజుల నుంచి మేము బిర్యానీ తీసుకున్నప్పుడల్లా మా అమ్మ ఇంటికాడ ఉండలేదు. అంటే మా అమ్మకి ఆ లక్కి రాలేదన్నమాట, బిర్యానీ తినే లక్కి. సో మా అమ్మ ఏం చేసిందంటే, నేను ఉన్నప్పుడు చేసుకుంటలేరు కానీ మీరు లేనప్పుడు చేసుకుంటారు ఏంద్రా, నాకు అంతగానం కోరిక ఏం లేదు కానీ ఇక మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంతగానం కోరుకున్నా కూడా మేము సాధించలేం కాబట్టి ఇవ్వలేం కాబట్టి ఈ చిన్న కోరిక అంటే మన ఇంట్లో ఈరోజు బిర్యానీ చేసుకుందాం, బిర్యానీ చెయ్యు అని అన్నది. సో మా అమ్మ కోరిక మేరకని మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. అది కూడా మా అమ్మకు పుట్టిన కొడుకులతో చేయాలని అన్నది. సో బిర్యానీ చేసి వాళ్ళకి పెడతాం, మా ఫ్యామిలీకి, మా అన్న వాళ్ళకి. చూడండి అసలు ఏంటంటే బిర్యానీ ఎట్లా చేస్తారో మీరు తెలుసుకోండి. చాలా అంటే చాలా ఈజీ. అలా హోటల్లో కొనుకొచ్చుకున్న బదులు ఇంటికాడ వేసుకుని కూడా బెటర్ అనిపిస్తుంది మీకు. ఓకేనా? బిర్యానీ ఎట్లా చేస్తారో చూడండి. ఇగో బిర్యానీ చేద్దామంటే అన్నీ మొత్తం వస్తువులన్నీ ఘోరంగా ఉంటాయి. ఇప్పుడైతే నేనైతే 2 కిలోల బియ్యం తీసుకున్నాను అన్నమాట బిర్యానీ కోసము. సరేనా? ఎందుకంటే మా ఫ్యామిలీ కొంచెం 10 మంది ఉన్నాం కాబట్టి 10 మందికి అని ఏర్పాలని 2 కిలోలు తీసుకున్నా. ఈ బియ్యం కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత సగం ఉడకబెట్టాలి. ఈజీ, ఇంటికాడ కూడా మీరు వేసుకోవాలి. మా పాప అట్నే వేస్తుంది నన్ను అయితే. మీకు ఒక విషయం చెప్పాలా, అప్పుడు వీడియో తీసినాం కదా బిర్యానీది, అందులో అన్ని సాగర్ చేసిండు, నేను షో చేసిన అంతే. నేను అది చెప్తాను మళ్ళీ చెప్తే ఏమనుకుంటామని సరే ఇక ఇట్లా కడిగి ఒకటేసారి వాటర్ పడేసుకొని మేము మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. నేను కెమెరా వెళ్తాను, నిన్ను ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఇలా మంచిగా ఉన్నావు కాబట్టి. అప్పు ఓ చెట్టు ఎక్కుతానేమో. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 2 కిలోల బిర్యానీ కాబట్టి మీరు మిరపకాయలు మీకు మంట ఎంత అనిపిస్తే అంత తీసుకోరు. నేనైతే ఒక 10 మిరపకాయలు అయితే పోసిన 10. తర్వాత పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు, ఇవి బిర్యానీలు వేసుకోవడానికి. ఇవి ఎందుకంటే నూనెలా వేయించుకోవడానికి, గోల్డ్ కలర్ వేయించుకోవడానికి ఇది. తర్వాత కారపొడి, పసుపు, ఉప్పు, ఇక నిమ్మకాయలు, ఇలా బిర్యానీకి సంబంధించిన గసాలు ఉన్నాయి. తర్వాత ఇందులో పెరుగు, ఇవన్నీ అల్లం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా మసాలా పడతాము. అది ఇంకా మసాలా పట్టినాక అది ఒక ప్రాసెస్ చేస్తా. ఓకేనా? ఈజీ. లెగ్ పీస్. ఇగో ప్రతిసారి ఒక్కొక్క లెగ్ పీస్ తింటే ఊగా జాయిన్ ఏం చెప్తుందంటే తనే గుంజుకొని తింటుండే. ఇక తర్వాత ఇప్పుడు ఏం చేసిన అంటే ఇక అందరికి పట్టుకొచ్చిన, అమ్మకు, నాన్నకు, జానుకు, నాకు. 3 మళ్ళీ నేను వేసుకుని తింటా. బండి అడుగు గుద్దుతా. ఇక 4 లెగ్ పీసులు తీసుకొచ్చిన. నోరు ఊరుతుందిగా మీకు. మరి రండి, మా ఇంటికి వచ్చేయండి. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టు. మా ఇంటికి వచ్చేసేయండి, మీకోసం బిర్యానీ చేస్తాం. ఓకేనా? ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు అన్నీ కోసేసుకున్నా. ఇప్పుడు ఒక మసాలా పడతా. మసాలా పట్టినాక తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూస్తాం.
అంతసేపు అయితే నువ్వు ఉల్లిగడ్డలు కాలుతున్నావు, అది ఒకసారి వేయించుకో. ఎట్లా చెప్తావు అలాగే. ఎట్లా అంటే ఉల్లిగడ్డలు నార్మల్ మీడియం కలర్లో గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలంటున్నా. గోల్డ్ కలర్ కాల్చుకోవాలంట. కరెంట్ లైట్ ఎత్తే కనబడుతుంది. గోల్డ్ కలర్ వచ్చినాక తీసేయాలి. తర్వాత వేస్తా ఇట్లా మసాలా పడతా. సైడ్ ఉల్లిగడ్డలు, ఇంకో సైడ్ రైస్ అయితే పెట్టిన. సాగర్ బయటికి పోయిండు. రైస్ అందులో ఒక స్టార్ పువ్వు, రైస్ 50% ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి చూసిరా. మీరు తెచ్చుకున్న చికెన్ కడుక్కొని శుభ్రంగా మీరు ఎల్లైతే బిర్యానీ చేయాలనుకుంటారో ఆ భాగం అంటే ఆ గంజలు అయితే వేసుకోర్రి. ఇక నేనైతే ఇందులో వేయాలనుకుంటున్నా. మంచిగా ఏమన్నా పీసులు మంచిగా ఫ్రెష్ కొట్టించుకోరి. ఇక పొద్దున పోతే ఫ్రెష్ వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇక సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా పోతే పొద్దునది ఇట్లా కొట్టిస్తారు. మా ఆయన నాకు తెలిసిన ఆయన కాబట్టి ఎంత మంచి అనిపిస్తుంది బిర్యానీ. చేసి ఈజీయే కానీ బట్ ఏంటంటే ప్రాసెస్ బాగా బోలు బాగా. ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే అందులో ఏంటిది కొత్తిమీర కొంచెం, దీని కింద కొంచెం పుదీనా ఉన్నది, పుదీనా కొంచెం వేసుకోవాలి. తర్వాత ఈ మిర్చి మొత్తం, ఉల్లిగడ్డ మిర్చి మొత్తము పుదీనా వేసినాయి. తర్వాత ఇయో కొంచెం పసుపు, కొంచెం కారపొడి. పసుపు బాగానే అయిందా? ఇట్లా మిక్స్ చేసుకుని వేసిన మంచిదే. ఇట్లా అంతే ఇలాగే మిక్స్ అవుతుంది కదా. సరిపోతుంది. ఇలా మసాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దంచి పెట్టుకున్న మసాలా, ఇది లవంగాలు అవన్నీ మిక్స్. అమ్మ దంచిన మసాలా కూడా. ఇక ఈసారి కొంచెం ఘాటు బాగుండాలని మంట బాగా ఎత్తామని అనుకుంటున్నా. ఇక ఏందో ఏమో. ఇంకో ఇది మా అమ్మ దంచింది. ఏంటిది ఇది ఏమంటారు, ధనియాలు సంథింగ్ అవన్నీ. ఇది కూడా అలా కలిపేసి ఇగో తగినంత ఉప్పు. ఈ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత పెరుగు అయితే ఇప్పుడు 2 కిలోల చికెన్ కాబట్టి 30 రూపాయల ప్యాకెట్ ఉంటుంది, అది వేసుకున్న మంచిదే. ఇక పెరుగు ఎక్కువ తిన వాళ్ళు అయితే 10 రూపాయల ప్యాకెట్లు 2 కొనుక్కొచ్చుకోరి. రైట్ పోతా. ఇక అంతా మేమే తినేది కాబట్టి నేనే పండిస్తున్నా. పెరుగు ఇంకా నిమ్మకాయ. 2 కిలోల చికెన్ కాబట్టి 2 నిమ్మకాయలు వేసాను నేనైతే. పుల్ల అవుతుంది. ఇంకా నిమ్మకాయలు పోయాలి చాలు. ఇది వేయించుకున్న ఉల్లిగడ్డలు అన్నట్టు బంగారు కలర్లోకి వచ్చినాక ఇందులో తగినంత వేసుకోవాలి. ఇది మళ్ళీ ఇది ఏంటంటే పైన కొంచెం ఉంచుకోవాలి. ఇది ఓపెన్ చేసి అట్లా జామ్ అట్లా దించడానికి తెలిస్తే నేను నోట్తో దించాను అన్నమాట. బిర్యానీ మసాలా అన్నట్టు 2 ప్యాకెట్లు. ఇంకా ఆయిల్, ఇలా ఉల్లిగడ్డలు ఎంచుకున్న ఆయిల్ అన్నట్టు. ఇది ఆయిల్ పోసుకోవాలి. ఇలా నేర్పించే నాకే చెప్తుంది.
అంటే నాకు అలవాటు అయిపోయింది ఆడోళ్ళంగా. ఇగో ఇవన్నీ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇట్లా అయిపోతుంది. అయితే ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలన్నీ మధ్యలో పెట్టుకోవాలి, ఎందుకంటే మంట మధ్యలో బాగా అంటుతుంది కాబట్టి. లెగ్ పీస్ సంథింగ్ పెద్ద ముక్కలన్నీ మధ్యలో పెట్టేసుకుంటే మంట మంచిగా అంటుతుంది. తర్వాత ఏం చేసుడు అంటే ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉన్నది కదా, సగం ఉడికించుకున్న రైస్ నిలబెట్టుకోవాలి. ఇద్దా ఏయ్ కాలుతుందా? ఇక సగం ఉడికించుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత చెప్పిన కదా ఆనియన్స్ అని మిరిగించి ఇట్లా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా, ఇంకొకటి ఫుడ్ కలర్, పొత్తాగు, బిర్యానీ నేర్పించింది నేను. ఇగో అయిపోయింది, తెమ్ముతుంది. అది ఆయన పోయి అది చాలు బాగా అయింది ఇప్పటికే. చాపి ఇగో ఇట్లా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక దీనికి సరిపోయేంత క్యాప్ అయితే మా ఇంట్లో ఉండే కానీ పోయింది, ఎవరికి మీరు అర్థమైతే లేదు. ఇక దీనికంటే పెద్దది ఉన్నది. ఇగో రివర్సా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకొక చెప్తారా అది అక్కడ చెప్తా దా. స్టవ్ వెలిగించుకున్నాక డబుల్ బాయిల్ పద్ధతిలో ఉడికించాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ పెట్టినాం అనుకో మాడిపోతుంది. అందుకే ఫస్ట్ పెంక అంటాం, అదే పేలం పెంక అంటాము, దీన్ని మిరిగించాలి, అది పెట్టాలి. ఎత్తులేరా నాయన. ఆయి కాలుతుంది. ఫస్ట్ అయితే 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక అర్ధ గంట లేదంటే మళ్ళీ 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత అయితే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే నేను 20 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు ఉడికిపెట్టి బిర్యానీ తినేటప్పుడు ఇస్తా. ఓకేనా? ఎట్లుందమ్మా బిర్యానీ? ఏమన్నా అసలు అన్ని ప్లేట్లు వేయించు. హోటల్ తినొచ్చిన ఇట్లా కూడా లేదు. ఎట్లుందన్నా? మీరు కూడా వేసుకోండి. సూపర్ ఉంది. ఎన్ని మార్కులు ఇస్తావు? 10కి 9 అనుకో, 1 మైనస్ అనుకో, 9 అనుకో, 1 మైనస్ అనుకో. జాన్ ఎంత మంచిగా అన్నగలుపుకున్నాం. నేనండి నా జాన్ కాదు. మళ్ళీ 10 కడుతున్నావు బిడ్డ. ఉంచుదా? ఎన్ని మార్కులు ఇస్తావు? నేను 9 ఇస్తా. అంతేనా? ఇంకొక మార్కు నేను తెచ్చుకుంటా. జాను ఎట్లుంది? మస్తు ఉంటుంది. ఎట్లుంది? మస్తు ఉంటుంది. అమ్మ నువ్వమ్మా. నేను 10కి 5 నాకు 10కి 5. ఇక మా నాన్న స్నానం చేస్తుండు. ఇంత ఇప్పుడే పంచాయతీకి వచ్చిండు. మా నాన్న స్నానం చేస్తుండు. మా నాన్న కూడా అత్తాడు, తింటాడు. బిర్యానీ అయితే ఏకదం ఉందాం. ఒకసారి అది అమ్మ మూతది. సాగరండి బిర్యానీ. బిర్యానీ అండక ముందుకు తెప్పచ్చు కదా. తినంగా చూసిండు బిర్యానీ తెచ్చిన రమ్మన్నాడు. ఏడవాలని ఇప్పుడు మా బేబీ మా పాప. నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అన్న నీకు బిర్యానీ తినేట్నా? మనకేం గిఫ్ట్ ఇయ్యరా? నాకేం గిఫ్ట్ ఇయ్యరా? చూడే బలి ఉన్నావు మరి కేక్ పంపియరా మరి? నేను హ్యాపీ బర్త్డే.
థ్యాంక్ యూ వదిన, సేమ్ టు యూ. అంటే గిఫ్ట్ ఇవ్వకుండా మంచిది అన్నట్టు అర్థం. చేస్తుంటే మామూలు గదిగా అమ్మ అట్లాంటి వాళ్ళకు నూరు రమ్మని నేను అప్పుడే దాన్ని అన్నం కూడా పట్టి అంతున్నది రాండి తినిపోదు రాండి. ఒకసారి జాయిన్ చూడ లెగ్ పీస్ కథ ఇస్తారు మాకు లేదు, మేము తినామా, మేము కూడా తింటాం. అమ్మయ్య నా దావత్ అయితే ఇయ్యాలనుకున్నా, మా ఫ్యామిలీకి అయితే ఇచ్చేసిన అన్నమాట. ఇక మమ్మీ వాళ్ళు అందరూ వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు రాలేరు. ఇక మాదైతే నెక్స్ట్ అయితే కొంచెం అయితే మా నాన్న వస్తాడు, మా నాన్నతోడు కూడా వీడియో తీస్తా. ఓకేనా? నాకైతే మంచి అనిపిస్తుంది. ఇలా మా అమ్మకైతే మస్తు రోలించాలంటుంది. అరే అంత ఎత్తురా మన యూట్యూబ్ అంత తినే పెట్టుకుంటా. ఇగో మా పాప అయితే వచ్చింది, చూస్తుంది అన్నట్టు అందరినీ. ఇగ మా నాన్న వచ్చిండు, ఇప్పుడే పంచది గురించి వచ్చిండు. ఇక స్నానం చేయమంటే చేస్తాను, నేను వద్దన్నా, ఆకలి అవుతుంది కదా తినమని. తిన్నాడు. ఎట్లుంది నాన్న? ఆ లెగ్ తీసేయించు. అంత తిని బొక్క అయిపోతుంది. మా నాన్నకి లెగ్ పీస్ వచ్చింది. ఇక మా చాంది హాయ్ చెప్తాను. హాయ్ హాయ్. ఇక మా దావత్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక నైట్ నాకు కేక్ కోయిస్తారో కోయించరు, అది వీడియో పెడతా. నేను నేర్పేసరికి బిర్యానీ అట్లా చేసిండు కానీ లేకపోతే చూడు ఘోరంగా ఉంటుండే. ఓకేనమ్మా, బాయ్ బాయ్ వదినా, బాయ్. యో బాయ్ కాదు, కేక్ వస్తాం. బాయ్ కాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అది ఎట్లా చిట్టి పాపాయ్ పుట్టిన హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అయితే ఈ గిఫ్ట్ మా మరదలు ఇచ్చింది అన్నమాట, చిట్టి. ఇందాక మర్చిపోయింది, ఉరికింది. నా కళ్ళ ముంగడ తీయద్దు. ఇప్పుడు చూడు ఏముందో. ఏం వెళ్తున్నాయి మరి నాకైతే కొంచెం ఉన్నట్టు సౌండ్ రావాలి కదా. ఏమో పైసలు పెట్టిందా మరి? ఏం లేదు మట్టి వేయించుకొచ్చింది. బుగ్ అవుతావు ఇక. ఏమో ఉన్నది ఏం లేదు. ఉన్నది. అంటే అందుకే తెచ్చిందా ఈ బొమ్మని బిడ్డ కోసం తెచ్చిన అంటుంది, బొమ్మని బిడ్డ కోసం తెచ్చిన అంటుంది. వచ్చిందేమో అంటే నేను ఉందనుకున్నాను సౌండ్. ఇక మా చెల్లి అయితే నా మీద ప్రాంక్ చేయాలని చూసింది కానీ ఇక గిఫ్ట్ తీసుకొచ్చింది మర్చిపోయింది, ఈయన పెట్టిపోయింది. మా జాన్ గుర్తు చేసింది, చిట్టేమో వచ్చిందిగా మరి ఇప్పుదామా అంటే ఇప్పిన. ఇక నేను ఏదో ఉంటుంది అనుకున్నా, ఏం లేదు. ఇక బొమ్మలు అవుతున్నాయి. ఆ బొమ్మ అయితే మా పాపకైతే అవసరం అవుతుంది పోంది. ఇక తన ప్రేమ ఎంతనో. ఇక కేక్ అయితే కోసినాం. ఇక ఆ వీడియో అయితే తీయలేను, కేక్ అయితే కోసినాము. ఇంకోటి ఏంటంటే నాకు విషయం చెప్పిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ ఓకేనా?
బాయ్.